నెల 16వ తేదీలోపు అర్చకుల సమస్యల్ని పరిష్కరిస్తూ స్పష్టమైన జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అర్చక ఉద్యోగ జేఏసీ సభకు మంత్రి హాజరయ్యారు. అర్చకుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సర్కార్ హామీతో సమ్మె విరమిస్తున్నట్లు చెప్పారు అర్చక జేఏసీ చైర్మన్ గంగు భానుమూర్తి. ప్రభుత్వం ఏదో చెప్పి వాళ్ళ పక్కకు పోతుంది అనుకోకుండా మీరు చర్చల ద్వారా తప్పకుండా ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. సాధ్యాసాధ్యాలు చూసి అంటే దాంట్లో టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప మిగతా అన్ని కూడా మనం పరిష్కారం అయిపోతుంది. ఎటువంటి అనుమానం కూడా పెట్టుకోవద్దని చెప్పి 15వ తేదీ వరకు ఖచ్చితంగా ఫైనల్ జడ్జిమెంట్ అక్కడ చెప్పి దీనికి అనుగుణంగా మీరు కోరుకునే విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మరి తెలియడం జరుగుతుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రయత్నం జరుగుతుంది. స్పందించి చర్చలకు పిలిచి నిన్నటి రోజున చర్చలు జరిపిన మాట వాస్తవము. అయితే సాధ్యాసాధ్యాలను పరిశీలించి 010 ద్వారానే అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాము. ఒక సాంకేతిక లోపాల వల్ల ఈ 010 సాధ్యం కాకపోయినప్పటికీ దానికి అదనంగా దాని సమానంగా ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా అన్ని రాయితీలు కల్పిస్తూ మీకు ఒక చట్టం ద్వారా వేతనాలు చెల్లించేందుకు తప్పకుండా మీ యొక్క సమస్య పరిష్కరిస్తామని చెప్పని స్పష్టమైన హామీ ఇచ్చింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులరైజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చింది. అయితే కొంతమంది అర్చకులలో గత 10 రోజుల నుంచి చేస్తున్న ఆవేశాలకు లోనై ఇప్పటికిప్పుడే ఏదో జీవో ద్వారా మాకు తెలపకపోయే కదా అని చెప్పిన అసంతృప్తి మాత్రం ఉన్నమాట వాస్తవము. అయితే అర్చక సోదరు కూడా నేను చెప్పింది ఏంటంటే ఇప్పటికిప్పుడే జీవో అనేటువంటి కాదు, 16వ తారీఖున జీవో ఇస్తారు స్పష్టంగా మనకు వేదిక మీద చెప్పారు. మేమంతా వెళ్ళి 4 రోజులు అక్కడ వేదిక దానిపై తిరుగుతూ మేము 16వ తారీఖున జీవో తీసుకొస్తాము, సమ్మెను విరమించాలని చెప్పి చేతులు జోడించి నమస్కారం చేసి తెలుపుతున్నాం. మీ అందరి పక్షాన 16వ తారీఖు వరకు ప్రభుత్వం